ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటూ అందరి బాధ్యతలు చూసుకుంటానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కృష్ణా జిల్లా నందిగామలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కష్టపడ్డాడు, నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు, బాగా పనిచేశాడు. అదే సమయంలో ఈరోజు మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. మీకు నీళ్లు రావాలంటే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి ఖమ్మం నల్గొండకెళ్ళి ఖమ్మం వెళ్ళి మళ్ళా మనకు నీళ్లు రావాలి. ఎప్పుడూ ఆ నీళ్లు రావడం లేదు. అందుకే నేను ఆలోచించాను, మీకు గోదావరి నీళ్లు ఇవ్వాలని ఈరోజు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి తొందరలోనే మీకు అందరికీ కూడా గోదావరి నీళ్లు నేను ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇది ఒక భగీరథ ప్రయత్నం. ఒక పక్క చింతలపూడి, ఒక పక్క పట్టిసీమ. రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మీకు నీటి సమస్య ఉండదు తమ్ముళ్ళు. అది నేను ఈ జిల్లాకు ఇచ్చిన వరం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో వస్తా ఉంది. ఈ రాజధాని వల్ల మీ అందరికీ కూడా భూమి విలువ పెరిగింది. రేపు రాబోయే రోజుల్లో కృష్ణా నది పైన 5-6 ఐకానిక్ బ్రిడ్జెస్ కూడా వస్తాయి. ఇవన్నీ వస్తే నందిగామ లేకపోతే ఇంకా మిగిలిన ప్రాంతాలు గుంటూరులో ఉండే కానీ అదే మరి ఈ పక్కుండే కృష్ణా జిల్లా మొత్తం మన అమరావతి రాజధానిలో భాగంగా ఉంటుంది. దీనివల్ల మనందరికి ఉద్యోగాలు వస్తాయి. మీ అందరికీ తెలుసు, నేను హైదరాబాద్ని అభివృద్ధి చేశాను, ప్రపంచ పటంలో పెట్టాను. తమ్ముళ్ళు ఎవరు అభివృద్ధి చేశారో ఒక్కసారి మీరు ఆలోచించండి. హైటెక్ సిటీ ఎవరు కట్టారు తమ్ముళ్ళు? సైబరాబాద్ నిర్మాణం ఎవరు చేశారు తమ్ముళ్ళు? ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు తమ్ముళ్ళు? ఔటర్ రింగ్ రోడ్డుకి శ్రీకారం చుట్టింది ఎవరు? ఎవరి కోసరం చేశాను? మనందరి కోసం, అవునా కాదా? ఈరోజు మొత్తం మనం కష్టపడితే ఆస్తులన్నీ కూడా మాకే వస్తాయని అక్కడుండే ముఖ్యమంత్రి ప్రజలను రెచ్చగొట్టి మన కష్టాన్ని దోచుకున్నారు. కట్టుబట్టలతో వచ్చాం. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మామూలు వాళ్ళైతే భయపడిపోయేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను, ఏం పర్వాలేదు, నేను మీకు అండగా ఉంటానని చెప్పి ఈరోజు ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేని పరిపాలన ఇచ్చాను. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు నా పాలనలో మీరు ఆనందంగా ఉన్నారా లేదా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పండి. ఆనందంగా ఉన్నామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఎస్, మేము ఆనందంగా ఉన్నామని చేతులు చూపేయండి. ఇక్కడ నాకు కులం లేదు, మతం లేదు. నా కులం అభివృద్ధి, నా మతం సమిక్షేమం. నేను శాశ్వతంగా అందరి వాడుగా ఉండాలనుకుంటున్నాను తప్ప ఏ కొందరి వాడిని నేను కాను, కాకూడదని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను అడుగుతున్నా, నేను ఇచ్చిన పింఛన్లు అందరికీ ఉపయోగపడ్డాయా లేదా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పండి. ఎక్కడ నేను కులం చూశానో, మతం చూశానో? పేదరికమే కులమానంగా, కష్టాలే కులమానంగా ఈరోజు నేను ఇచ్చే పరిస్థితికి వచ్చాను. ఈరోజు మా ఆడబిడ్డలు ఉన్నారు, పసుపు కుంకుమ ఇచ్చా. నేను అడుగుతున్నా, ఎక్కడైనా నేను కులం చూసి ఇచ్చానా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. నా కులం పేదవాళ్ళ కులం మీద తప్ప ఇంకోటి కాదు. ఇంకొక హామీ ఇస్తున్నాను, మా ఆడబిడ్డలకి 2 సార్లు ఇచ్చాను ఈ 5 సంవత్సరాల్లో.